హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. దమయంతి జైల్లో ఉన్న సీనయ్యను కలిసి రాధ సీనయ్య కూతురు కాదని రామచంద్రయ్య కూతురు చిట్టి అన్న విషయం తనకు తెలిసిపోయింది అంటుంది. సీనయ్య కంగారు పడుతూ నీకు తెలిసింది అబద్ధం అంటాడు. రాధ తన సొంత కూతురే అంటాడు. దమయంతి తను మనుషుల్ని నమ్మను అని చెప్పి DNA రిపోర్ట్ చూపెడుతుంది. రాధే రామచంద్ర కూతురని కన్ఫర్మ్ అయింది అంటుంది. ఇంతకాలం చిట్టి ఎవరో నువ్వు నాకు తెలియకుండా చేశావు. ఇక నువ్వు చిట్టిని కాపాడలేవు. చిట్టి నాకు దగ్గరగా ఉంది అంటే చావుకి దగ్గరగా ఉందని అర్థం. ఏ క్షణంలో అయినా చిట్టిని నేను చంపేస్తాను. చిట్టిని నేను ఎక్కడ ఎలా చంపుతానో తెలియక క్షణక్షణం నరకం అనుభవిస్తూ చిట్టి చావు వార్త వినడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి సీనయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా దమయంతి వెళ్ళిపోతుంది. ఇక వసుంధర తను కొత్తగా పెట్టిన ఆవకాయతో అన్నం కలుపుతూ ఉంటుంది. సునంద రామచంద్రయ్య తమ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. రామచంద్రయ్య సునందతో చిన్నప్పుడు అందరం పోటీలు పడి తినేవాళ్ళం కదా అంటాడు. అనసూయ ఇప్పుడు కూడా పోటీలు పడతామా అంటుంది. రాధ ఇంత మంచి ఫ్యామిలీ టైంలో పోటీలు ఎందుకులే అంటుంది. వసుంధరతో నానమ్మ మీరు పెట్టండి అంటుంది. వసుంధర రాధతో పాటు అందరికీ ఆవకాయ కలిపిన అన్నం ముద్దలు చేసి పెడుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన దమయంతి రాధను చూస్తుంది. రాధకు పొలమారడంతో సునంద, నందగోపాల్, రామచంద్రయ్య రాధ దగ్గరకు వెళ్ళి రాధకు సపర్యలు చేస్తూ ఉంటారు. రామచంద్రయ్య కంగారు పడుతూ జాగ్రత్త అమ్మా అంటాడు. దమయంతి రాధను చూస్తూ రాధే చిట్టి అన్న విషయం కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక ఆలస్యం చేయకూడదు అనుకుంటుంది. వీలైనంత త్వరలో రాధను పైనున్న వాళ్ళమ్మ దగ్గరకు పంపించాలి అనుకుంటుంది. రామచంద్రయ్య రాధతో తగ్గిందా అమ్మా అంటాడు. సునంద మెల్లిగా తినొచ్చు కదమ్మా అంటుంది. రామచంద్రయ్య రాధ కళ్ళల్లో నీళ్లు చూసి కళ్ళల్లో నీళ్ళొచ్చేంతగా పొలమారిందా అంటాడు. ఇప్పుడు ఎలా ఉంది అంటూ పర్వాలేదు కదా అంటాడు. రాధ పర్వాలేదు గురూజీ అంటుంది. రామచంద్రయ్య ఇలా పొలమారడం అనేది ఒక్కోసారి చాలా ప్రమాదమమ్మా, ప్రాణం పోతుందేమో అన్నంత ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాము అంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న దమయంతి తొందరలో నీ కూతురి ప్రాణం ఎలాగూ పోతుంది కదా అనుకుంటుంది. రామచంద్రయ్య రాధతో అందుకే అన్నం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేని తల్లి అంటాడు. దమయంతి ఇంతకాలం ఇంట్లో అందరూ రాధకు ఎందుకు అంతగా దగ్గరవుతున్నారో అర్థమయ్యేది కాదు. ఏ జన్మలోనూ రాధకు ఇంటికి సంబంధం ఉంది అనుకునేదాన్ని. కానీ ఈ జన్మలోనే ఆ సంబంధం ఉందని, రామచంద్రయ్యకు రాధకు రక్త సంబంధం ఉందని ఇందాకే తెలిసింది అనుకుంటూ ఆ రక్త సంబంధమే వాళ్లను అంత దగ్గర చేస్తుంది అనుకుంటుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు వాళ్ళు అలా దగ్గరవ్వడం శాశ్వతంగా రాధ వాళ్లకు దూరం కావడానికే అని అనుకుంటుంది దమయంతి. విక్రమ్ కృష్ణ దమయంతిని చూసి ఏంటత్తయ్యా అక్కడే నిలబడిపోయావు అంటాడు. నువ్వు కూడా ఆవకాయ అన్నం తిందు కానీరా అని పిలుస్తాడు. దమయంతి నాకు ఆకలిగా లేదు అంటుంది. విక్రమ్ కృష్ణ వసుంధరతో అత్తయ్యకి కూడా ఒక ముద్ద పెట్టమ్మమ్మా అంటాడు. వసుంధర దమయంతిని రమ్మని పిలుస్తుంది. దమయంతి పర్వాలేదు అత్తయ్య, కుటుంబం అంతా కలిసి ఇలా సరదాగా ముద్దలు కలిపి పెట్టించుకోవడం చూసి సంతోషంతో నా కడుపు నిండిపోయింది అంటుంది. విక్రమ్ కృష్ణ కానీ మాకు మాత్రం సంతోషంగా లేదత్తయ్యా అంటాడు. నిన్నటి నుంచి నువ్వులా లేవు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటున్నావు. ఈరోజు కొరియర్ వచ్చినప్పటి నుంచి నీలో నీకు తెలియని అలజడి మొదలైంది. ఏం జరిగిందో ఏంటో తెలియక మేమంతా చాలా టెన్షన్ పడుతున్నాము. నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావో కారణం చెప్పొచ్చు కదా అత్తయ్య అంటాడు. వసుంధర చెప్పు దమయంతి, నీకేమైనా సమస్య ఉంటే అది ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఆలోచించుకుందాం అంటుంది. సునంద, నందగోపాల్ కూడా చెప్పమని అడుగుతారు. రామచంద్రయ్య దమయంతి సైలెంట్గా ఉండడం చూసి నీ సమస్య మాకు చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావంటే ఇంట్లో వాళ్ళు నీకు పరాయి వాళ్ళైపోయారన్నమాట అంటాడు. దమయంతి చాచా అదేం కాదు బావగారు అంటుంది. నా సమస్య చెప్పి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడమని చెప్పలేదు అంతే అంటుంది. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్పక తప్పడం లేదు అంటూ ప్రియకు విక్రమ్ కృష్ణకు పెళ్లి జరగకపోయేసరికి ప్రియ ఇక జీవితంలో పెళ్లి చేసుకోనని మొండిగా ఉండిపోయింది. పెళ్లి పెటాకులు లేకుండా దాని జీవితం అలా నాశనం అవ్వడం ఈ గుండె తట్టుకోలేకపోతుంది. మొన్న కొద్దిగా గుండెల్లో నొప్పిగా అనిపించి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నాను. ఆ రిపోర్ట్సే ఈరోజు కొరియర్లో వచ్చింది అంటుంది దమయంతి. వసుంధర కంగారు పడుతూ డాక్టర్ గారు ఏమన్నారు దమయంతి అంటుంది. దమయంతి నా గుండె చాలా బలహీనంగా ఉందన్నారు అంటుంది.
రామచంద్రయ్య, దానికి నువ్వు భయపడాల్సిన పనేం లేదు దమయంతి అంటాడు. హార్ట్కి సంబంధించి ఇప్పుడు మంచి మెడిసిన్స్ వచ్చాయి, మందులతోనే నయమయ్యి నీ సమస్య తీరిపోతుందమ్మా అంటాడు. నందగోపాల్, మనకు తెలిసిన కార్డియాలజిస్టులు చాలామంది ఉన్నారు కదా దమయంతి, కావాలంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుని మంచి మెడిసిన్స్ వాడదాం అంటాడు. వసుంధర, మందులతోనే తగ్గిపోతుందన్నారు కదమ్మా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అంటుంది. సునంద, అవునొదినా, నువ్వు ధైర్యంగా ఉండు అంటుంది. దమయంతి, ఈ గుండె ఎంతకాలం కొట్టుకుంటుందో, ఎప్పుడు ఆగిపోతుందో చూద్దాం అంటుంది. నా గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, రేపు చిట్టి చచ్చాక మీ గుండెలు ఏమవుతాయో ఆలోచించుకోండి అనుకుంటుంది. దమయంతి వసుంధరతో, మీరు కానివ్వండి అత్తయ్య గారు, పిల్లలకు పెట్టండి అని చెప్పి విక్రమ్ కృష్ణన్ కూడా వెళ్ళి తినమని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రాధ నిద్రపోతూ ఉంటే దమయంతి రాధ మీద దిండుతో అటాక్ చేసినట్టు సీనయ్య కలగంటాడు. నిద్ర లేచి టెన్షన్ పడుతూ రాధను సేవ్ చేయాలనుకుంటే జైలు నుంచి తప్పించుకోవాలి అనుకుంటాడు. జైలు గోడలు దూకి పారిపోతూ ఉంటాడు. సెంట్రీలు సేనయ్యను పట్టుకుని జైలర్ దగ్గరకు తీసుకెళ్తారు. జైలర్ సేనయ్యతో, నువ్వు మంచివాడవనుకుని నీతో మాట్లాడుతుంటే జైలు నుంచి పారిపోవాలనుకుంటావా? ఇది ఎంత పెద్ద నేరమో నీకు తెలుసు కదా అంటాడు. తెలిసి కూడా చేశాడంటే ఇవాళ నుంచి ఇతను ఎవరితో కలవకూడదు, మిగతా ఖైదీలతో కలిసి ఉండకూడదు, తీసుకెళ్లి డార్క్ రూమ్లో పడేయండి అంటాడు. సెంట్రీలు సేనయ్యను తీసుకెళ్లి డార్క్ రూమ్లో వేస్తారు. జైలర్, సీనయ్య, ఇక నీ చాప్టర్ క్లోజ్ అనుకుంటూ నీ జీవితం అంతా ఆ చీకటి గదికి అంకితం అనుకుంటాడు. ఇక రాధ, ప్రియ, అనసూయ బోనం కుండలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు. సునంద, వసుంధర బోనాలు వండుతూ ఉంటారు. రాధ కొత్త కోడలిగా బోనం ఎత్తుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. ప్రియ, నా ప్లేస్లో నువ్వు బోనం ఎత్తుతున్నందుకు నాకు చాలా కోపంగా ఉంది అనుకుంటుంది. సునంద, కొత్తగా పెళ్ళైన అమ్మాయి బోనం ఎత్తితే అమ్మవారి దయ వల్ల ఆయుష్ పెరిగి నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటుందమ్మా అంటుంది. వసుంధర, ఇంటి కోడలు సమర్పించిన ఈ బోనం వల్ల ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు అంటుంది. ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అంటూ, అందుకే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలతో బోనాలు ఎత్తిస్తారు అంటుంది. అనసూయ, పెళ్లి కాని అమ్మాయి బోనం ఎత్తితే ఏం జరుగుతుంది అని అడుగుతుంది. వసుంధర, మంచి మొగుడు రావడం అని మంచి జరుగుతుంది అంటుంది. ప్రియ, మంచి మొగుడు వస్తాడా లేక నచ్చిన మొగుడు వస్తాడా అని అడుగుతుంది. వసుంధర, మంచి మొగుడు నచ్చకుండా ఎలా ఉంటాడు అంటుంది. సునంద, నచ్చిన మొగుడు మంచి మొగుడు కాకపోవచ్చు, కానీ మంచి మొగుడు మాత్రం ఖచ్చితంగా నచ్చిన మొగుడే అవుతాడు అంటుంది. ప్రియ, బావ నాకు నచ్చిన మొగుడు మాత్రమే కాదు మంచి మొగుడు కూడా అనుకుంటూ, ఎలాగోలా బావతో తలపై బోనం ఎత్తేలా చేయాలి, బావకి నాకు పెళ్లి జరిగేలా చేయమని అమ్మవారిని కోరుకోవాలి అనుకుంటుంది. అనసూయ, బోనం ఎత్తే టైంకి రామలింగం వస్తాడు కాబట్టి రామలింగం చేత తల మీద బోనం పెట్టించుకోవాలి అనుకుంటుంది. రాధ, విక్రమ్ కృష్ణ గారు నన్ను బోనం ఎత్తొద్దన్నారు, అయినా నేను బోనం ఎత్తడానికి సిద్ధపడ్డాను, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటుంది. ఇక సునంద రాధకు చీర ఇచ్చి, నీకోసమే కొత్త చీర కొన్నాను అంటుంది. బోనం ఎత్తేటప్పుడు కట్టుకోమని చెప్తుంది. వసుంధర, బోనం ఎత్తబోయే కొత్త కోడలికి కొత్త చీర పెట్టడం ఏంటి ఆచారం అంటుంది. రాధ, అలాగే అత్తయ్య అని చెప్పి చీర తీసుకుని రూమ్ లోపలికి వస్తుంది. విక్రమ్ కృష్ణ ఆలోచిస్తూ ఉండడం చూసి, అంత సీరియస్గా ఆలోచిస్తున్నారేంటి అంటుంది. విక్రమ్ కృష్ణ, దమయంతి అత్త తన హార్ట్ వీక్గా ఉందని చెప్తుంది, కొరియర్లో వచ్చిన రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి, కానీ నాకెందుకో నిజం అనిపించడం లేదు అంటాడు. రాధ, ఒకవేళ అది నిజమే అయినా అది అంత సీరియస్ ప్రాబ్లం కాదు కాబట్టి మెడిసిన్స్తో తగ్గిపోతుంది కాబట్టి దాని గురించి మీరేమీ అంత ఎక్కువగా ఆలోచించక్కర్లేదు అంటుంది. విక్రమ్ కృష్ణ, నిజమే అయితే ఆలోచించక్కర్లేదు, కానీ అబద్ధమైతే ఆలోచించాలి కదా, అందుకే ఇంతలా ఆలోచిస్తున్నాను అంటాడు. రాధ దగ్గరున్న చీర చూసి, ఆ చీర ఏంటి అంటాడు. రాధ, ఇది అత్తయ్య గారు కొనుక్కొచ్చారంట, ఈరోజు ఈ చీర కట్టుకుని ఇంటి కోడలిగా మొదటిసారిగా బోనం ఎత్తాలంట అంటుంది. విక్రమ్ కృష్ణ, నీకసలు బుద్ధుందా అంటాడు. రాధ, బోలెడంత ఉంది అంటూ మీకెంత కావాలో చెప్పండి ఇస్తాను అంటుంది. విక్రమ్ కృష్ణ, నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా అంటాడు. రాధ, అయితే నేను కూడా సీరియస్గానే మాట్లాడతాను అంటూ, నీకు బుద్ధుందా అని మళ్ళీ అడగండి, ఈసారి సీరియస్గా సమాధానం చెప్తాను అంటుంది. విక్రమ్ కృష్ణ, ఈ ఎక్స్ట్రాలే వద్దంటున్నాను అంటాడు. అసలు నువ్వు ఏ అర్హతతో బోనం ఎత్తుతున్నావు? నువ్వు ఇంటి కోడలివి కాదు, మనది నిజమైన పెళ్లి కాదు, అగ్రిమెంట్ పెళ్లి మాత్రమే, నువ్వు ఆపద్ధర్మ పెళ్ళానివి మాత్రమే,
అలాంటప్పుడు ఇంటి కోడలుగా అర్హత ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు. రాధ తన మెడలో ఉన్న నల్లపూసలు చూపెడుతూ, నా మెడలో నల్లపూసలు వేశావు అంటే ఆ అర్హత నువ్వు నాకు ఇచ్చినట్లే కదా అంటుంది. విక్రమ్ కృష్ణ, నేను అగ్రిమెంట్ గురించి మాట్లాడుతుంటే నువ్వు నల్లపూసల గురించి మాట్లాడతావేంటి అంటాడు. రాధ అగ్రిమెంట్లో నల్లపూసలు ఉన్నాయా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ లేదు అంటాడు. రాధ మరెందుకు నా మెడలో ఈ నల్లపూసల దండ వేశావు అంటుంది. విక్రమ్ కృష్ణ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అంటాడు. రాధ నేను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని అనుకోవచ్చు కదా, అదేదో నేరమో ఘోరమో అయినట్టు ఇలా నిలదీస్తారేంటి అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు నిజంగా కుటుంబం కోసం, కుటుంబ సంతోషం కోసమే చేస్తున్నావా, లేక నీ కోసం, నీ సంతోషం కోసం చేస్తున్నావా అని అడుగుతాడు. రాధ సైలెంట్గా ఉండడం చూసి విక్రమ్ కృష్ణ నువ్వేంటో బాగా అర్థమైంది అంటాడు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బోనం ఎత్తడానికి వీల్లేదు అని చెప్పి నా మాట కాదని బోనం ఎత్తడానికి ప్రయత్నం చేశావో ఏం జరుగుతుందో కూడా చెప్పలేను అంటూ విక్రమ్ కృష్ణ కోపంగా వెళ్ళిపోతాడు. రాధ బాధపడుతూ ఉంటుంది. ఇక దమయంతి భవానీ శంకర్ దగ్గరకు వస్తుంది. రాధే చిట్టి అని చెప్పడంతో భవానీ శంకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సీనయ్య మనల్ని ఎంత మోసం చేశాడు, చిట్టి ఆచూకీ కోసం మనం ఎంత ఖర్చు చేశాము, చిట్టి ఎవరో తెలిసినందుకు కొంచెం ఆనందంగా ఉన్నప్పటికీ సీనయ్య ఆ విషయం దాచినందుకు మాత్రం కొంచెం బాధగా ఉందమ్మా అంటాడు. దమయంతి ఇంతకాలం మనల్ని ఏడిపించాడు కదా, ఇప్పుడు మనం వాడిని ఏడిపిద్దామంటుంది. చిట్టిని చంపేస్తే వాడు జీవితాంతం ఏడుస్తూనే ఉంటాడు కదా అంటుంది. భవానీ శంకర్ కరెక్ట్గా చెప్పావమ్మా అంటాడు. చిట్టి అనే రాధను చంపడానికి ముహూర్తం ఎప్పుడు పెడతాము అంటాడు. దమయంతి ఎప్పుడో కాదన్నయ్య ఇప్పుడే పెట్టాలి అంటుంది. చిట్టి బ్రతికుండడం వల్ల మనకు చాలా ప్రమాదం ఉంది. ఏ క్షణంలో అయినా ఆ రాధే చిట్టి అని తెలిసే అవకాశం ఉంది. అలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే వెంటనే దాని చావుకి ముహూర్తం పెట్టాలి అంటుంది. ఆ ఇంటి కోడలిగా రాధ ఈరోజు బోనాలు ఎత్తుకుని బయలుదేరుతుంది అంటుంది. భవానీ శంకర్ అర్థమైందమ్మా అంటూ ఆలస్యం అమృతం విషం అంటాడు. రంగా అనే వ్యక్తిని పిలిచి విషయం చెప్పి ఎవరికీ తెలియకుండా పని జరిగిపోవాలి అంటాడు. రంగా వెళ్ళిపోతాడు. భవానీ శంకర్ దమయంతితో చెల్లెమ్మ చిట్టి అలియాస్ రాధ బోనం ఎత్తుకుని గుడికి వెళ్తుంది. కానీ ఇంటికి తిరిగి వచ్చేది మాత్రం దాని శవం అంటాడు. ఇక ప్రియా, రాధ, అనసూయ బోనాలు రెడీ చేస్తూ ఉంటారు. అనసూయ రామలింగంని పిలిచి తన తల మీదకు బోనం ఎత్తమని అడుగుతుంది. రామలింగము నేనెలా ఎత్తుతాను అంటాడు. నేను నీ మొగుడును కాదు కదా అంటూ ఉంటే అనసూయ కాబోయే మూడివు కదా అంటుంది. రామలింగము పెళ్ళయ్యాక అయితే అందరి ముందు ధైర్యంగా ఎత్తగలను, కానీ కాబోయే మూడిగా అలా నేను చేయలేను కదా అంటాడు. అనసూయ సరే పెళ్ళయ్యాక చూసుకుందాంలే అంటుంది. వసుంధర అంతా సిద్ధమైందా అని రాధను అడుగుతుంది. రాధ సిద్ధమే బామ్మగారు అంటుంది. నందగోపాల్ బోనం సిద్ధమే, కానీ బోనం ఎత్తడానికి మీ ఆయన సిద్ధంగా ఉండాలి కదా అంటాడు. అందరూ విక్రమ్ కృష్ణ ఎక్కడా అని అడుగుతారు. రాధ తను బోనం ఎత్తడం విక్రమ్ కృష్ణకి ఇష్టం లేదు అని చెప్పడంతో సునంద, నందగోపాల్ విక్రమ్ కృష్ణ దగ్గరకు వెళ్ళి రాధకు బోనం ఎత్తేందుకు ఎందుకు రాలేదు అని అడుగుతారు. విక్రమ్ కృష్ణ తనకు తలనొప్పిగా ఉంది అంటాడు. నందగోపాల్ తలనొప్పి కడుపు నొప్పి అని సాకులు చెప్పకు అంటాడు. అసలైన కారణం మాకు తెలుసు అంటూ మీరిద్దరూ నిజమైన భార్యాభర్తలు కాదు, మీరిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారనిపిస్తుంది అంటాడు. సునంద వీడి ప్రవర్తన చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది అంటూ నిజం చెప్పమంటుంది. విక్రమ్ కృష్ణ అలాంటిదేం లేదు అంటాడు. రాత్రి తనకు రాధకు మధ్య చిన్న గొడవ జరిగింది అంటాడు. నందగోపాల్ భార్యాభర్తల మధ్య రాత్రి చిన్న గొడవలు జరిగినా పెద్ద గొడవలు జరిగినా అది తెల్లారేసరికి సమస్య పోవాలి కదా, మీ విషయంలో ఎందుకు సమస్య పోలేదు అంటే దమయంతి చెప్పినట్టు మీది అగ్రిమెంట్ పెళ్ళేనా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ మాటి మాటికి అగ్రిమెంట్ పెళ్ళి అనుకో, వినాలంటేనే బాధేస్తుంది అంటాడు. నందగోపాల్ రాధకు బోనం ఎందుకు ఎత్తలేదు చెప్పరా అంటాడు. విక్రమ్ కృష్ణ చెప్పాను కదా, రాధ నాకు సారీ కూడా చెప్పలేదు, అందుకే తనకు బోనం ఎత్తడం నాకు ఇష్టం లేదు అంటాడు. సునంద బోనం ఎత్తడానికి నువ్వు వస్తావా లేదా, నువ్వు రాకపోతే నా మీద ఒట్టే అంటుంది. నందగోపాల్ వస్తావా రావా అంటాడు. విక్రమ్ కృష్ణ ఒట్టేసి ఇరికించాక రాకుండా ఎలా ఉంటాను అని చెప్పి వస్తాను అంటాడు. త్వరగా రెడీ అయి రమ్మని చెప్పి నందగోపాల్ సునంద వెళ్ళిపోతారు. విక్రమ్ కృష్ణ రాధ బోనం ఎత్తకుండా ఎలా ఆపాలి అనుకుంటాడు. ఇక అనసూయ అన్నయ్య ఇంకా రాలేదేంటి అంటుంది. సునంద వస్తానని చెప్పాడు కదా వస్తాడులే అంటుంది. ప్రియ నాకు నమ్మకం లేదు అంటుంది. రాధ నాకు పూర్తి నమ్మకం ఉంది,
అత్తయ్య గారు వాళ్ళు వెళ్ళి చెప్పారు కదా, మా ఆయన తప్పకుండా వస్తారు అంటుంది. విక్రమ్ కృష్ణ రావడం చూసి అనసూయ అన్నయ్య వస్తున్నాడు అంటుంది. రాధ విక్రమ్ కృష్ణకు ఎదురెళ్ళి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ సీరియస్గా చూడడంతో రాధ మరీ అంత కోపంగా చూడకండి అంటుంది. అత్తయ్య గారు వాళ్ళు ఫీల్ అవుతారు అంటూ కొంచెం నవ్వు తగిలించుకోండి బాబు, అందరూ మిమ్మల్నే చూస్తున్నారు అంటుంది. విక్రమ్ కృష్ణ పెద్దగా నవ్వి ఈ మాత్రం నవ్వు తగిలించుకుంటే చాలా అంటాడు. రాధ కొంచెం తగ్గించుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఆ తగ్గించుకున్న నవ్వుని మాత్రం ఎక్కడ జారిపోకుండా చూసుకోండి, అత్తయ్య వాళ్ళు ఫీల్ అవుతారు అంటుంది. విక్రమ్ కృష్ణ అత్తయ్య వాళ్ళంటూ వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను ఇరికించావు కదా అంటూ ఉంటే రాధ నేను ఇరికించడం ఏమిటి, నా మెడలో నల్లపూసలు వేసి తమరే ఇరుక్కుపోయారు అని చెప్పి పదండి అంటూ విక్రమ్ కృష్ణని తీసుకొస్తుంది. వసుంధర మీరిద్దరిని ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుందిరా అంటుంది. విక్రమ్ కృష్ణ నాకు కడుపు మండిపోతుంది అనుకుంటాడు. వసుంధర ఏంట్రా అన్నావు అంటుంది. విక్రమ్ కృష్ణ నాకు కడుపు నిండిపోతుందమ్మమ్మ అంటాడు. రామచంద్రయ్య మీరిద్దరూ ఇలాగే సంతోషంగా 100 ఏళ్ళు కలిసి ఉండాలి అంటాడు. విక్రమ్ కృష్ణ 100 ఏళ్ళు కాదు 6 నెలలు మాత్రమే అనుకుంటాడు. రాధ విక్రమ్ కృష్ణకు కుంకుమ బొట్టు పెడుతుంది. దమయంతి ఇంకా ఆలస్యం ఎందుకు, బోనం మెత్తండి అంటుంది. విక్రమ్ కృష్ణ ఎందుకో ఎప్పుడూ లేనిది అత్తయ్య చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అంటాడు. దమయంతి పండగ కదా అందుకే అంటుంది. రాధ ప్రియ అనసూయ దీపం వెలిగిస్తారు. నందగోపాల్ విక్రమ్ కృష్ణతో బోనం ఎత్తి రాధ తల మీద పెట్టు అంటాడు. విక్రమ్ కృష్ణ రాధ తల మీద బోనం పెడుతూ ఉంటే రాధ సైగ చేస్తుంది. విక్రమ్ కృష్ణ తల తిప్పడం చూసి నందగోపాల్ తల అలా అడ్డంగా తిప్పుతున్నావేంటిరా అంటాడు. ప్రియ రాధకు బోనం ఎత్తడం బావకి ఇష్టం లేదేమో అంటుంది. రాధ ఇష్టం లేకపోతే ఇంత దూరం ఎందుకు వస్తారు అంటూ పదండి అంటుంది. విక్రమ్ కృష్ణ అవును అంటాడు. ప్రియ మరి తల అలా ఎందుకు తిప్పుతున్నావు బావా అంటుంది. రాధ రాత్రి ఆయనకు మెడ పట్టేసింది అని చెప్పి అలా స్పీడ్గా తల తిప్పకండి అంటుంది. రాత్రి అలా తిప్పినందుకే కదా మెడ పట్టేసింది అంటూ మసాజ్ చేస్తే కానీ సెట్ అవ్వలేదు అంటుంది. మళ్ళీ మసాజ్ చేసి సెట్ చేయమంటారా శ్రీవారు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ అవసరం లేదులే సెట్ అయింది అంటాడు. రాధ అయితే బోనం ఎత్తండి అంటుంది. విక్రమ్ కృష్ణ బోనం ఎత్తబోతూ ఉంటే రాధ ముందు మొక్కండి అంటుంది. విక్రమ్ కృష్ణ బోనంని కళ్ళకత్తుకుని రాధ తల మీదకు ఎత్తుతాడు. ఇక సునంద అనసూయ తల మీదకు బోనం ఎత్తుతుంది. రామలింగం అనసూయ బోనంని పట్టుకుంటాడు. సునంద ప్రియ తల మీదకు కూడా బోనం ఎత్తుతుంది. రాధ ప్రియ అనసూయ బోనాలు తీసుకుని బయలుదేరుతారు. దమయంతి ఓసే చిట్టి ఈ రోజుతో నీ ఆశ తీరిపోతుంది అనుకుంటుంది. నువ్వు బోనాలు సమర్పించే లోపే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అనుకుంటుంది. ఇక రంగా రౌడీలను కలుసుకుని తన ఫోన్లో ఉన్న రాధ ఫోటో చూపెట్టి ఈ అమ్మాయిని లేపేయాలి అంటాడు. వాళ్ళు పేరేంటి అని అడుగుతారు. రంగా రాధ అంటాడు. ఇక విక్రమ్ కృష్ణ రాధను ఎత్తుకుంటాడు. రాధ చెట్టుకి ముడుపు కడుతుంది. విక్రమ్ కృష్ణ నువ్వు బోనం ఎత్తడమే నాకు ఇష్టం లేదని చెప్తే ఇక్కడికి వచ్చాక నాతో ముడుపు కట్టిస్తావా అంటాడు. రాధ ముడుపు కట్టమని నేను చెప్పలేదు కదా, పూజారి గారు చెప్పారు, అత్తయ్య గారు చేయించారు అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు ఇలాంటి పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా కూడా నువ్వు అనుకున్నది జరగదు రాధా అంటూ రామచంద్రయ్యని చూసి ఏం మామయ్య అంటాడు. రామచంద్రయ్య ఇప్పుడు నువ్వు రాధతో మాట్లాడినదంతా నేను విన్నానురా అంటాడు. విక్రమ్ కృష్ణ మాది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం మామయ్యకు తెలిసిపోయిందా ఏంటి అనుకుంటాడు. రాధ ఆలోచిస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.